రైతు సోదరులకు నమస్కారాలు. నా పేరు కొడుగుల వెంకటరామరెడ్డి, మేనవల్ గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నేను గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ మనకు కావాల్సింది యాపగింజల కషాయం. యాపగింజల కషాయం ఇవాళ మార్కెట్లో లీటరు 400 నుంచి 800 దాకా అమ్ముతున్నారు. అలాంటిది ఎలాంటి పెట్టుబడి లేకుండా మన చేలో దొరికే యాపగింజలు ఇప్పుడు ప్రస్తుతం రోణికార్తె స్టార్ట్ అయింది. యాపగింజలు ఇరువుగా కాసినాయి, దొరుకుతున్నాయి. ప్రస్తుతం యాపగింజలు పండి రాలి కింద పడుతున్నాయి. ఆ పండి రాలి కింద పడ్డ యాపగింజలను మనం ఏరకొచ్చుకొని ఇంట్లో నానబోసుకొని కానీ లేదా రోట్లు వేసుకొని కానీ దంచుకొని మంచిగా జొన్నలు దంచినట్టు దంచి 1-2 సార్లు నీళ్లలో కడిగి పొట్టుని గింజల్ని ఏరు చేసుకొని ఆ ఏరు చేసుకున్న గింజలను కూడా మళ్ళీ 1-2 సార్లు శుభ్రంగా కడిగితే బియ్యం లాగా తెల్లంగా వస్తుంది గింజ. ఆ గింజను మంచిగా ఆరబెట్టుకొని ఎలాంటి తేమ లేకుండా ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే సంవత్సరం వస్తాయి మనకు అయ్యి. ఆ కాయలు సంవత్సరం రోజులు అట్ట ఉంటాయి నిల్వ. మనం ఇక పైర్లు వేసుకున్న తర్వాత పైర్లకు పిచికారీ చేసే ముందుగా ఏదైతే ట్రిప్స్ కానీ పురుగు కానీ వచ్చిందని మనకి అనుమానం వచ్చినప్పుడు ఒక 100 గ్రాములు చిన్న మిక్సీ జార్లో వేసి 100 గ్రాములు మంచిగా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని 1 లీటర్ నీళ్లలో కలుపుకొని 24 గంటలు నాననిచ్చి సపోజ్ ఒక డబ్బాలో పోస్తే దాన్ని మనకి గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి ఒక 5 నిమిషాలు ఊపుతా ఉండాలి. ఊపితే అది మొత్తం కషాయం అంతా నీళ్ళకి దిగి వస్తుంది, నీళ్లలో కలిసిపోద్ది. దాన్ని శుభ్రంగా వడకట్టుకోవాలి ముందు పెద్ద జారుతోని. తర్వాత ఇంకొక అర్ధగంట గ్యాప్ ఇచ్చి దాన్ని 1కి 3 సార్లు మంచిగా గుడ్డేసి వడపోసుకోవాలి. అది 1 లీటర్ వస్తుంది. ఆ లీటర్కి ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే అది మొత్తం టోటల్గా 2 లీటర్ల కషాయంగా తయారవుతుంది. ఆ కషాయాన్ని 200 లీటర్లకి లీటరు కషాయం కలుపుకొని గనక మనం పిచికారి చేసుకోగలిగితే అది ఎకరానికా ఎకరన్నరకా మొక్క వయసును బట్టి మనం పిచికారి చేసుకుంటే గనక మంచి రిజల్ట్ వస్తుంది. మనం తయారు చేసుకున్నది కొట్లో మనకు దొరికేది 500 నుంచి 1500 దాకా మనకు దొరుకుతుంది. ఇది మనం తయారు చేసుకుంది దగ్గర 50,000 ppm దాకా ఉంటుంది. మంచి రిజల్ట్ వస్తుంది. 5 పైసల ఖర్చు ఉండదు. మనకు శ్రమ తప్పితే 5 పైసల ఖర్చు ఉండదు. 1 కిలో కాయలు మనం గ్యాదర్ చేసుకోగలిగితే 20 లీటర్ల కషాయం నెంబర్ 1 కషాయం తయారు